క్రిస్టియానిటీలో డినామినేషనలిజం లాగా ఉంటుంది. ఒక డినామినేషన్ ఇది చేశారంటే ఆ డినామినేషన్ అంతా చేస్తారు. ఎగ్జాంపుల్గా కొంతమంది ఉన్నారు, బైబిల్ని రిసైట్ చేసే టీం ఉందన్నమాట. వాళ్ళ లక్ష్యం ఏంటంటే అందరూ కూడా బైబిల్ కంఠోపతంగా చెప్పాలంతే. అది ఆ డినామినేషన్లో వాళ్ళందరూ అది చేస్తారు. ఇది మీకు ఫ్రమ్ డినామినేషన్ వచ్చిందా, వ్యక్తిగతంగా వచ్చిందా, ఎలా మీరు స్టార్ట్ చేశారు ఇది? ఇప్పుడు మీరు డినామినేషన్ స్టార్ట్ చేశారు అంటే మీకు వచ్చిన ఈ దర్శనాన్ని 1,000,000 మందితో రాయాలని మీరు రాయించాలని, రాబోయే రోజుల్లో అది ఒక ఆచారంగా డినామినేషన్ లాగా అయిపోద్ది. అంతే కదా, ఏదైనా ఆరంభంలో ఒక ఇన్స్పిరేషన్తో ఒకరు మొదలెడతారు, దాన్ని కంటిన్యూ చేసినప్పుడు అది ఒక సెక్షన్, అది ఒక సెక్ట్ లాగా అయిపోద్ది. మీకు ఎలా సాధ్యమైంది ఇది? ఎలా? నాకు ఏదైనా రాయడం అలవాటు, అది ఒక వార్డు అనేది ఉంటే అది రాయడం అలవాటు. అదే అలవాట్లో ఒకరోజు మార్నింగ్ ఆడుకొని వస్తుంటే 99లో అసలు ఈ బైబిల్ మాత్రం ఎందుకు మనం చూసి మొత్తం రాయకూడదు అని ఆలోచన వచ్చింది. అప్పుడు 19, జస్ట్ 19. అయితే అప్పుడు ఒక 2-3 రోజుల తర్వాత కీర్తన మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తానని ఒక వచనం ఉంటుంది. ఆ వచనం ద్వారా ఇంకా కొంచెం బలపరచబడ్డానయ్యా. నేను అనుకున్నది అది 2 సేమ్ మ్యాచ్ అయినాయి అనమాట. అసలు ఈ బైబిల్ అంతా నేను రాయగలిగితే ఎంత బాగుంటుంది. ఇక ఏం చిన్న వాడు చూసినా రాస్తా, ముందు పలక కానీ పెన్ను కానీ పేపర్ దొరికితే రాయడం అలవాటు. అంటే 10th అయిపోయిన తర్వాతకి టీచర్గా వర్క్ చేశాను నేను. ఒకవేళ ఆ ప్రొఫెషన్ వలన ఏమో కానీ రాయడం ఇష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్లాగా 2-3 దినాల తర్వాత ఆ వాక్యంతో దేవుడు మాట్లాడాడు. దేవుని స్వరం కూడా వినపడింది. అట్లాగా అది అప్పుడున్న పరిస్థితులను బట్టి చాలా సమస్యలు ఫేస్ చేసామయ్యా. మధ్యలో దేవుడు హెచ్చరిక చేస్తానే ఉన్నా, తర్వాత ఫాదర్ చనిపోవటం, వివాహము, పిల్లలు, పరిచర్య ఇట్లాగ ఉండటం వల్ల లాక్డౌన్లో దేవుడు మరలా తన స్వరంతో బలపరిచాడు. అప్పుడు 2020 సెప్టెంబర్ 30వ తారీఖు రాత్రికి కీర్తన, చిన్న కీర్తన. అసలు మనం రాస్తామా లేదా అంటే పెన్ను పట్టుకొని చాలా కాలం అయింది, రాస్తామా లేదని కీర్తన, ఫిలోమోస్ పత్రిక 2 రాశానయ్యా. 1 hour పట్టింది. అమ్మో, ఇది 1 hour పట్టింది, అసలు ఎట్లా ఉంటుందోనని. తెల్లారి అంటే 2020 అక్టోబర్ 1st కమ్మ ఇక పని అంతా అయిపోయిన తర్వాత కూర్చున్న బైబిల్ తీసుకొని, నువ్వు నన్ను ఎట్లా నడిపిస్తావో, చాలా సంవత్సరాలైంది, ఇది రాయాలి, నీ ముందు నేను తలెత్తుకోవాలి, అదంతే అని చెప్పాము. చిన్న ప్రార్థనమ్మా. దేవుడు అద్భుతకరుడు. కీర్తనల నుంచి మలాకీ దాకా ఎందుకు నా మనసును అట్లాగా నడిపించాడయ్యా. కీర్తనల నుంచి మలాకీ దాకా న్యూ టెస్ట్మెంట్ అంతా, తర్వాత ఆదికాండం నుంచి యోగు దాకా ఇట్లాగా పార్ట్స్ వేరుగా దేవుడు అట్లాగా నా ఆత్మని నడిపించాడయ్యా. నేను ఆ రీతిగానే రాశాను. 1 yearకి రాద్దాం అనుకున్నాను, జస్ట్ ఒక్క నెల ఎగస్ట్రా పట్టింది. దేవుడు ఆ రీతిగా రాయించాడయ్యా. దేవుడు 99లో మాట్లాడాడు, 2 సార్లు రాస్తానని చెప్పి మళ్ళీ వెంటనే రాసేసి. లేదయ్యా, ఏం లేదు. అది ఈ మధ్య కాలం ఒక 1 వీక్లోనే చూశాను. కానీ దేవుడు నా చేత 2 అంతే. ఈ మధ్యలో మాకెవ్వరు లేరయ్యా. నేను ధైర్యంగా చెప్పగలిగింది ఏంటంటే ఈ రాసే ఆలోచన నేను ఎవరి దగ్గర దొంగిలించింది కాదు. చెప్తున్నా, దేవుడే. అసలు నేను ఈ బైబిల్ అంతా చదువుతున్నాము, రాస్తే ఎట్లా ఉంటుంది అన్న దాంట్లో నుంచి వచ్చిన ఆలోచనేనయ్యా. ఇక అది నా చిన్నపిల్లలిద్దరి చేత కూడా రాయిస్తున్నానయ్యా. మీరు రాయాలి, దేవుడు మీకు తోడుగా ఉంటాడు. అంతా కాంపిటీషన్ అయిపోయింది అని చెప్పి వాళ్ళ చేత కూడా రాయిస్తున్నానమ్మా. ఇద్దరు చెరొక 40 కీర్తనలు. ఆయన కొంచెం ఫార్వర్డ్లో ఉన్నాడు, ఆయన 46 అయిపోయింది. మీరు మమ్మల్ని ఇంకెక్కువగా మండించారు, దూరం నుంచి వచ్చాము. సో ఇట్ విల్ నాట్ స్టాప్. ఇట్స్ అందుకే దేవుడు భారతదేశాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. మనల్ని. నేను ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత దేవుడు చాలా విషయాలు నాతో ఆల్రెడీ చాలా మాట్లాడేశారు. అవి నన్ను ఎంతగానో ఛాలెంజ్ చేశాయి. ఈ ప్రయత్నం, ఈ పుస్తకాలు, ఈ ప్రయత్నం
ఎవరిదో మెప్పు సంపాదించాలని చేసినవి కావని అర్థమవుతుంది. ఎవరిదో మెప్పు సంపాదించాలని ట్రై చేసింది అయితే ఒక సీక్వెన్షియల్గా ఒకే పుస్తకంలో, ఇప్పుడు మనం మొన్న ఈ మధ్య చూశాను, ఓ పెద్ద 6 అడుగుల బైబిల్ని అన్ని పేజీలు ఆదికాండం నుంచి చివరి వరకు వ్రాసినట్లుగా, అంటే వాళ్ళు ఒక రికార్డ్ క్రియేట్ చేయాలనో ముందుగా ప్రిపరేషన్, ఒక ప్రిపేర్డ్గా దేనికైనా ప్రిపరేషనే, దాన్ని పూర్తి చేయాలన్నా కూడా వారే, అది బైబిలే కాదు ఏది స్టార్ట్ చేయాలన్నా కూడా వారే. కానీ మీ ప్రయత్నంలో రియల్గా నాకు చాలా ప్యూరిటీ కనపడుతుందండి. పరిశుద్ధాత్మ పెట్టిన తొందర. అంటే మీరు అన్ని పుస్తకాలు విడివిడిగా వేరు పుస్తకాలు అంటే యు ఆర్ నాట్ ప్రిపేర్డ్, జస్ట్ యు ఆర్ మీరు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. నేనేం చూస్తున్నా అంటే ఏదో బైబిల్ తీసేశారనుకోండి, ఈ బైబిల్ పట్టుకుంటే అట్లాని కాదు, కానీ ఇదంతా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అనేది, దీని ద్వారా మనం ఏం సాధిస్తున్నాం అనేది వేరే విషయం. కానీ దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఎంతగా బలవంత పెడుతున్నాడు అనేది ఒక గొప్ప సాక్ష్యంగా, దేవుని ఆత్మ ఎంత పని చేస్తుంది అనేది మనలో. అంటే దీన్ని చూసి ప్రపంచం ఎంత నేర్చుకుంటుందా, దట్స్ డిఫరెంట్. కాస్ సిస్టర్ గారు అన్నట్టుగా 1 కోటి మంది వ్రాయాలి అనేది ఒక దర్శనం. అది నిజంగా దేవుని చిత్తం అయితే నెరవేరుతుంది డెఫినెట్గా. కానీ తను ఎంత ధన్యత పొందుకునేది జస్ట్ ఐఎమ్ వాచింగ్ దట్. యా, ఇట్స్ నాట్ ఇప్పుడు మనం చూసే వాళ్ళము, మనం ఇన్స్పైర్ అవ్వడము. ఇప్పుడు క్రిస్టియానిటీలో ఎలా ఉంటుందంటే ఎక్సే బడకరేక్ అని ఉంటుంది అనమాట, సాక్ష్యాలు ఒకరికి మించి సాక్ష్యాలు ఒకరికి. కానీ ఆ సాక్ష్యం కలిగిన వాడు ఎంత ధన్యుడు. యు ఆర్ ఏ సో బ్లెస్డ్ సిస్టర్ గారు, రియలీ. ఐ వాస్ లిటరల్లీ ఇన్ టీయర్స్. నా కళ్ళల్లో సంతోషం. మేము సౌదీ అరేబియాలో బైబిల్ దొరకని ప్రాంతంలో బైబిల్ని A4 షీట్లో ప్రింట్ చేసుకొని ప్రతిరోజు ఆ కొత్త నిబంధన పుస్తకం అంతా ఒక పెద్ద ఫైల్ చేసుకొని దాన్ని అలా చదివి దానికే నేను చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉండేవాడు. అంటే మేము హిందూయిజంలో ఉండగా యేసు ప్రభు గురించి తెలుసుకోవాలంటే ముస్లిం దేశంలో అవకాశం లేదు, ఎక్కడ కూడా చర్చ్ కనపడదు. ఇప్పుడు మనం వచ్చేప్పుడు కొన్ని 100 చర్చిలు చూసాం. ఆ దేశంలో సంఘం అనేది లేదు, బైబిల్ అనేది కనపడే అవకాశమే లేదు. అప్పుడు ఇంటర్నెట్లో బైబిల్ అంతా డౌన్లోడ్ చేసుకుని జిరాక్స్లు తీసుకొని ఆ కొత్త నిబంధన అలాగే చదివి ప్రభువుని నమ్మి బాప్టిజం తీసుకున్నాం. అంటే మేము ప్రింటెడ్ బైబిల్, ఈ బైబిల్ నాకు, నేను నా పరిచయం ద్వారా ఎవరైతే మొదటిసారిగా బాప్టిజం పొందాడో అతను నాకు తెచ్చిచ్చిన బహుమతి అనమాట బైబిల్. అంటే నా పరిచయం ద్వారా రక్షింపబడిన వ్యక్తి బైబిల్ కొని ఇచ్చేదాకా నాకు బైబిల్ లేదు, ఎందుకంటే ఆ దేశంలో బైబిల్ లేదు. ఆయన హైదరాబాద్ వచ్చి బ్యాప్టిజం తీసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు నాకు గిఫ్ట్గా తెచ్చిచ్చాడు. అప్పుడు నేను ముద్రించబడిన ఫస్ట్ బైబిల్ చూశాను. నేను దానికే చాలా ఆనందపడుతూ ఉంటా. సిస్టర్ గారు ఈ సాక్ష్యం ముందు నా సాక్ష్యము అసలు ఎన్నదగింది కాదన్నంతగా నేను ఐ ప్రైజ్ అండ్ థ్యాంక్ గాడ్. నిజంగా దేవుడిలో ఒకరికి మించి ఒకరు ఇలా సాక్ష్యం పొందిన వాళ్ళ సాక్ష్య మేఘముల వలె ఆవరించి ఉంది. మనల్ని ఎవరు గుర్తించరా అనేది దేవుని చిత్తమై ఈ విషయాలను ప్రజల్లో తీసుకెళ్ళి, సమాజంలో తీసుకెళ్ళి, ప్రపంచాన్ని ప్రభావితం చేయాలనేది దేవుడి చిత్తమైతే దాన్ని ఎవరు కాదనలేరు. వాట్ ఎవర్, ఇంత గొప్ప ధన్యతని ఐ వాజ్ సో ఎంకరేజ్డ్ అండి. ఇంకో విషయం ఏంటంటే ప్రపంచంలో బైబిల్కి విలువ రోజు రోజుకి తగ్గిపోతుంది. హిందువుల్లో కాదు, ముస్లింలో కాదు, క్రైస్తవులలోనే బైబిల్కి ప్రాచుర్యం రోజు రోజు తగ్గిపోతుంది. ప్రపంచంలో బైబిల్ చదవని క్రైస్తవులు దాదాపు 200 కోట్ల మంది ఉన్నారు. ప్రపంచ జనాభాలో 300 కోట్ల మంది క్రైస్తవులు అని మనం అనుకుంటే, ఆ 300 కోట్ల మంది క్రైస్తవుల్లో తమ జీవితకాలంలో ఒక్క వచనం కూడా చదవని క్రైస్తవులు ఈరోజు బ్రతికి ఉన్న వాళ్ళు 200 కోట్ల మంది ఉన్నారు. అంటే మీరు భారతదేశపు కాంటెక్స్ట్లో చూస్తారు, మీరు వేరే మతాల కాంటెక్స్ట్లో వాళ్ళు మనల్ని ఏం చేస్తున్నారని చూస్తారు. నేను వరల్డ్ వైడ్గా సాతానుడు ఈ క్రైస్తవ్యాన్ని ఎలా చేస్తున్నాడో చూస్తున్నాను అనమాట. ఇట్స్ నాట్ అబౌట్
వన్ రిలీజియన్, ఇట్స్ నాట్ అబౌట్ వన్ ఐడియాలజీ, ఇట్స్ అబౌట్ ఈ అంత్య దినాల్లో దేవుని సంఘం మీద సాతానుడు ఏ విధంగా పగబట్టాడు, దేవుని సంఘాన్ని, ఆ దేవుడి ప్రేమని నిర్వీర్యం చేయడానికి, ఆ దేవుడిలో ఉండే ఆ తీవ్రతమైన ఆ ప్రేమ యొక్క ఆ అనుభూతిని మర్చిపోవడానికి సాతానుడు అనేకమైన పన్నాగాలు, తంత్రాలు పన్నుతూ ఉన్నాడు. మీరు బ్యాక్ టు ద మొదటి శతాబ్దంలో ఒక అనుభవం ఎలా ఉండిందో అలాంటి అనుభవంలోకి వెళ్ళారు సిస్. ఇట్స్ నాట్ సింపుల్ థింగ్. ఇట్స్ నాట్ ఏదో నాలాంటి వాళ్ళు వచ్చి 4 మాటలు చెప్పి ప్రేరణ పొందామని అది కాదండి. ఇది చాలా లోతైన ప్రిపరేషన్ అండి. ఇది చాలా లోతైన, చాలా ఆ మొదటి దినాల్లో ప్రజలు దేవుడి వాక్యాన్ని కాపీ చేసుకొని, జకరియా కావచ్చు, ఈవెన్ న్యూ టెస్టిమెంట్ ఆల్సో, కొత్త నిబంధన రాయబడినప్పుడు అనేకమైన ప్రతులు ముద్రణకు అవకాశం లేనప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళు కాపీ చేసి రాబోయే తరాలకు అందించాలని ప్రజలు చేసి ఎస్. సో కాబట్టి ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ వర్క్. ఐఎమ్ సో బ్లెస్డ్ టు కమ్ హియర్. నేనేదో మిమ్మల్ని అందరినీ బ్లెస్ చేసి వాక్యం ద్వారా అనుకున్నాను, కానీ లిటరల్లీ మీ అండ్ మై ఫ్యామిలీ రియల్లీ బ్లెస్డ్ అండ్ మై చిల్డ్రన్. నా బిడ్డల హృదయంలో ఇది ఒక చెరగని ముద్రలా ఉండిపోతుందని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. అంటే వాళ్ళు కూడా ఎదుగుతూ ఉన్నారు కదా, దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడం వేరు, నాకు సిస్టర్ గారు చెప్పినట్లు, కానీ దాన్ని వాళ్ళు చెప్పకపోయినా అనేకమైన మాటలు మాట్లాడేస్తాడు దేవుడు. మా కుటుంబాన్ని కూడా ఎంతో బ్లెస్ చేశాడు. దేవుణ్ణి సేవించడంలో ఏదో ఒక కంప్లైంట్, ఏదో ఒక అది ఇది అని చెప్పుకుంటాం. మరి ఇంత భారమైన ఈ పనిని కొనసాగించడం, పూర్తి చేయడం అంటే ఇట్స్ నాట్ అన్ ఐ వాజ్ సో లిటరల్లీ బ్లెస్డ్ అమ్మా. దేవుడికి స్తోత్రం సిస్టర్ గారు. ఇట్స్ రియల్లీ బ్లెస్డ్ టు సీ. చూడండి ఎన్ని సంఘాలున్నా ఐ వాజ్ సో డిలైట్ నో. ఇప్పుడు మేము వస్తూ ఎన్నో చర్చిలు చూసాం. వచ్చినప్పుడు పెద్ద పెద్ద చర్చిలు ఎక్కడ చూసినా స్టార్స్, ఎక్కడ చూసినా సంఘాలు కనపడ్డా, ఎక్కడో దూరంలో కూడా ఒక అద్భుతమైన దేవుని కొరకు మండే ఒక, మనం ఎక్కడున్నామనేది కాదు, అరణ్యంలో ఉన్నామా అనేది కాదు, పట్టణంలో ఉన్నామనేది కాదు, క్రైస్తవ దేశం అని కాదు, ముస్లిం దేశం అని కాదు, మనము దేవుడి కొరకు ఎంతగా ఉన్నాము. మనం మండుతుంటే ఆటోమేటిక్గా మండిపోద్ది. దేవుడికి స్తోత్రం. మనం ఎవరిని మండించలేము సిస్టర్. మనం మండుతుంటే ఆటోమేటిక్గా ఆ మంటకి మండేవాళ్ళు మండుతూనే ఉంటారు. దేవుడికి స్తోత్రం. ఎస్, మీరు మమ్మల్ని ఇంకెక్కువగా మండించారు, దూరం నుంచి వచ్చాము. సో ఇట్ విల్ నాట్ స్టాప్. ఇట్స్ అందుకే దేవుడు భారతదేశాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు మనల్ని. క్రైస్తవ దేశాల్లో ఉండే క్రైస్తవుల కంటే దేవుడు భారతదేశంలో ఉండే క్రైస్తవుని ఇంకెక్కువ ప్రేమిస్తున్నాడు దేవుడు. సో బ్లెస్డ్ మా. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ద లార్డ్.